హలో ఆల్. ఆస్ట్రేలియాలో కార్ లేనప్పుడు ఎలా ప్రయాణించాలో చూద్దాము. ఇక్కడ మ్యాక్సిమం అందరికీ కార్లు ఉంటాయి. బైకులు చాలా తక్కువ, రేర్ అని చెప్పాలి. కార్లు మాత్రం అందరికీ ఉంటాయి. అది లేని వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ ఈ ట్రైన్, మెట్రో ట్రైన్ అంటారు. సో ఇందులో నార్మల్ ట్రైన్స్ ఉంటాయి, తర్వాత వీలైన ఉంటుంది, అదేమో స్పీడ్. సో ఇది యూస్ చేస్తారు స్టేషన్లు. రైల్ నెట్వర్క్ బాగానే ఉంటుంది. తర్వాత ఈ ట్రైన్ యూస్ చేయాలన్నా, లేదంటే మనకి బస్సు యూస్ చేయాలన్నా, ట్రామ్ యూస్ చేయాలన్నా ఒక పీటీవీ కార్డ్ అని కావాలి. అది ఎలాగొచ్చి కూడా చెప్తాను. ట్రైన్ లోపల ఇలా ఉంటుంది. నైట్ టైమ్ కొంచెం ఖాళీగానే ఉంటాయి. ఇదిగోండి బస్సెస్ ఇవి. బస్సు ట్రామ్ రెండు కనపడుతుంది చూడండి ఒకే స్క్రీన్లో. సో ఇది వచ్చేప్పటికైనా బస్సు, అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయి మ్యాక్సిమం. అండ్ వీటికి సపరేట్గా టికెట్ అంటూ ఏముండదు, కార్డు తీసుకోవాలి. పీటీవీ కార్డు అంటారు, పీటీ. సో ఆ కార్డు తీసేసుకొని అక్కడ రాసుంది చూడండి బస్ మీద. ఆ కార్డు తీసుకొని ఆ కార్డుని ట్యాప్ చేయడమే. మనం ఎక్కినప్పుడు దిగినప్పుడు ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అదే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మనకి మనీ కట్ అవుతాయి. ఫస్ట్ ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో ఆ ట్యాప్ చేసినప్పుడు $5.30 మనకి కట్ అవుతాయి. 2 అవర్స్ పాటు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా కానీ ఇంకా అదే కట్ అవుతుంది. సో అలాగే ఒక రోజులో కూడా లిమిట్ ఉంది. ఒక రోజులో మీరు ఎంత తిరిగినా కానీ 10.60 కట్ అవుతుంది. సో ఇది నెట్వర్క్ అవైలబుల్గానే ఉంటుంది. బస్సులు అంటే వీళ్ళ మెయింటెనెన్స్ బాగుంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దాని ట్రైన్ రూట్ ఏదైనా ప్రాబ్లం వల్ల ఆగింది అనుకోండి, వెంటనే బస్సులు వేస్తారు అక్కడికి. అట్లాగే కొన్ని రూట్స్లో అయితేనేమో ట్రైన్ దిగగానే మళ్ళీ బస్సులు ఉంటాయి, ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళాలి కదా. సో అలా ఉంటాయి. ఈ లోకల్ సిబిడిలో వచ్చేటప్పటికి ఎక్కువగా వీళ్ళు ట్రామ్స్ ఉంటాయి. సిబిడి అలాగే సిబిడికి ఆనుకొని ఉన్న ప్రదేశాల్లో మాత్రం ఇట్లా ట్రామ్స్ ఉంటాయి. సో అక్కడ సిగ్నల్ కోసం ఆగింది ట్రాము, అదిగోండి వెళ్తూ ఉంది. ఇదిగోండి ట్రామ్ నెట్వర్క్ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇలా రోడ్డు మధ్యలోనే ఉంటుంది ట్రాము. అదిగోండి అక్కడ చూడండి వరుస 2 ట్రామ్లు ఉన్నాయి. మనం బస్సు వెళ్ళినట్టే ట్రామ్ కూడా, కాకపోతే రైల్ ట్రాక్స్ ఉంటాయి. ఇది ట్రామ్ నెట్వర్క్ చూడండి ఎలా ఉందో. ఇందులో రకరకాల ట్రామ్లు ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏంటి మొత్తం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది నేను చెప్పిన పీటీ కార్డు, మైకీ కార్డు అంటారు దీన్ని యాక్చువల్గా. సో ఈ మైకీ కార్డు ఏంటంటే $6. ఇది 7-Elevenలో దొరుకుతుంది, మీరు రైల్వే స్టేషన్లో దొరుకుతుంది, బస్ స్టాండ్స్లో దొరుకుతుంది, ట్రామ్ ఫస్ట్ స్టాప్లో ఉంటాయి, అండ్ కొన్ని స్టోర్స్లో కూడా ఉంటాయి. మీరు ఈ కార్డు తీసుకొని దాన్ని రీఛార్జ్ కనుక చేసుకుంటే, సో ఆటోమేటిక్గా ఏం లేదు, జస్ట్ ట్యాప్ చేయడం. ఇందులో ఒక చిప్ ఉంటుంది యాక్చువల్గా. సో వెళ్ళి దాన్ని ట్యాప్ చేస్తే సరిపోయిద్ది. అదిగోండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విక్టోరియా, పీటీవీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విక్టోరియా. ఇది అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లకి సరిపోయిద్ది అనమాట, ఒకటే కార్డు. మళ్ళీ సపరేట్గా అంటూ ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి సిబిడికి వెళ్ళాలనుకోండి, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ట్రామ్ ఎక్కుతాను, మళ్ళీ ట్రామ్ ఎక్కి అక్కడ దిగేసి మళ్ళీ బస్సు ఎక్కి దిగి ట్రైన్ ఎక్కుతా. ఏదైనా ఎక్కొచ్చు. 2 అవర్స్లో ఎంత తిరిగినా కానీ $5.30. సో ఇది చీపెస్ట్ మోడ్ అనమాట. తర్వాత వచ్చేటప్పటికి ఉబర్, మన ఇండియాలో ఉన్నట్టుగానే ఉబర్ ఉంటుంది. తర్వాత ఏమో ఉబరు డీడీ. ఏంటి తేడా అంటే రెండు ఇదే. ఉబర్ నెట్వర్క్ ఎక్కువ ఉంటాయి, డీడీ కాస్ట్ తక్కువ. ఉబర్తో పోలిస్తే డీడీ ఒక $10 ఉంటుంది. ఎనీవే ఇక్కడ క్యాబ్ అంటే కొంచెం కాస్ట్లీనే. సో అది మన ఇష్టం అనుకోండి. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అఫోర్డబుల్, టైం పడుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో, అది మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే డైరెక్ట్ ప్రతి ఏరియాకి డైరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే ఇబ్బంది కదా. అందుకు వీళ్ళు 95% ఎవరి కారు వాళ్ళకు ఉంటుంది ఇక్కడ. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ డీడీకి కానీ ఉబర్కి కానీ క్యాష్ తీసుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే ఇక్కడ ఎక్కొచ్చు, లేకపోతే అసలు ఇంపాసిబుల్. క్యాష్ అనేది వీళ్ళు తీసుకోరు. ఇక్కడ ఇది ఒకటి మెయిన్ గుర్తుపెట్టు. అందుకని రాగానే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇమీడియట్గా అందులో ఎంతో కొంత వేసుకొని వీటిలో యాడ్ చేసుకోవాలి. ఈ అకౌంట్స్లో వీటికి యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్లో యాడ్ చేసుకుంటే ఇంకా సేఫ్, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే క్యాష్ తీసుకోరు కాబట్టి ఖచ్చితంగా అకౌంట్ యాడ్ చేసుకొని దానికి ఉన్న డెబిట్ కార్డు ఇందులో మ్యాప్ చేసుకోవాలి. మేము ఫస్ట్లో బాగా ఇబ్బంది పడ్డాం. ఒక రోజు అయితే ఎయిర్పోర్ట్ నుంచి రావాలన్నా కానీ చాలా ఇబ్బంది అయింది. అక్కడ ఫ్రెండ్ హెల్ప్ చేస్తే వర్కౌట్ చేసాం యాక్చువల్గా. సో ఇవి డిఫరెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మోడ్స్ ఇన్ ఆస్ట్రేలియా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్కి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.